పిఎన్ హరిణి ఆవిడ గ్రోక్ ఏదో క్వశ్చన్ అడిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ఎవరిని అంటారు @గ్రోక్ హ్యాష్ లో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి పెట్టారు. వీళ్ళు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అనుకుంటా ఆవిడ. కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆ సైకో బ్యాచ్ కి, ఆ పేటిఎం బ్యాచ్ కి, ఇలాంటి వాళ్ళకి గ్రోక్ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఇది 5 ఆగస్టు 2025 రాత్రి 9:50 ఈ క్వశ్చన్ అడిగారు. ఎవరు? ఈ హరిణి గారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ఎవరినంటారు అంటే దానికి గ్రోక్ సమాధానం ఇచ్చింది. ఏమిటి అంటే పిఎన్ హరిణి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ముందు నారా లోకేష్ ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేవాళ్ళు. ఎస్, ఎలాగ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు లోకేష్ గారిని ఎలాగైనా కూడా అంటే రాజకీయంగా ఎదుర్కోవడం వీళ్ళకి తెలియదు. అందుకని వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారు. లోకేష్ గారి ఆకారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఉచ్చం నీచం లేనట్లుగా, సిగ్గు శరం లేని వ్యక్తిలాగా నిండు అసెంబ్లీలో ఆయన ఆహార్యాలతోటి ఎలాగా అచ్చెన్నాయుడు గారిని గురించి మాట్లాడారు. అచ్చం ఒళ్ళు పెంచడం కాదు, ఇది పెంచు ఇది పెంచు అంటూ ఆయన మాట్లాడిన మాటలు. అలాగే లోకేష్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఒక నినాదం కింద వాళ్ళకి చెప్తాడు, మీరు ఇట్లా అనండి అని చెప్పి లోకేష్ గారిని ఇదే విధంగా ఆయన క్రిటిసైజ్ చేయడం, ఆయన్ని పించ్ చేయడం, అవమానించడం, ఆయన ఎగతాళి చేయడం, అవహేళన చేయడం ఇలా పెట్టుకుని కావాలని చెప్పి వాంటెడ్లీ లోకేష్ గారిని పప్పు పప్పు అని చెప్పి వెక్కిరించారు. ఈ రోజు ఏమైంది? అదే పప్పు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, తనని తాను మలుచుకున్నటువంటి విధానం, అదే పప్పు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున నిప్పై మీ తుప్పు రేగొడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కదా. పారిపోతా ఉన్నారు నారా లోకేష్ గారిని చూసి. అయితే దానికి కూడా సమాధానం చెప్తా ఉంది పిఎన్ హరిణి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ముందు నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేవాళ్ళు. కానీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ జనసేన వాళ్ళు పప్పు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు బట్టి జగన్ కే సరిపోతుంది అని చెప్పి గ్రోక్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు 2019లో 151 స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి వచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తే ఈ రోజున 11 స్థానాలకు పతనమయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్ దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు కూడా ఓ బిచ్చగాడు అడుక్కున్నట్టుగా అడుక్కుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డికి అయితే పప్పు అనేటువంటి పదం సరిపోతుంది అని చెప్పి గ్రోక్ కూడా చెప్తున్నట్లుగా ఈ రోజున మరి వీటినే పెట్టి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన శ్రేణులు కూడా ఆ వీడియోతో పాటు ఈ 2 ట్వీట్లని పెట్టి ట్రోల్ చేస్తా ఉన్నారు.